హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళ వచ్చేసి ఆలూ బజ్జీని చాలా క్రిస్పీగా టేస్టీగా 15 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా తయారు చేసి పెట్టినట్లయితే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు దాకా శనగపిండి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. పించ్ ఆఫ్ పసుపు వేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు, ఒక పావు టేబుల్ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి పిండిని బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని మరీ లూజ్గా కాకుండా అలాగని థిక్గా కాకుండా మనం పకోడా వేసుకోవడానికి ఏ విధంగా కలుపుకుంటామో పిండిని ఆ విధంగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు బంగాళదుంపను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. దానిపైన ఉన్న పొట్టునంతా పీలర్తో పీల్ చేసుకోవాలి. ఈ విధంగా పై పొట్టును తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇలాంటి పొటాటో స్లైసర్ తీసుకోవాలి. దీంతో ఆలు చిప్స్ తయారు చేసుకుంటాం కదా. మనకి బాగా క్రిస్పీగా రావాలంటే ఇలాంటి పొటాటో స్లైసర్తో చాప్ చేసుకున్నట్లయితే చాలా బాగా వస్తాయి. బంగాళదుంపనంతా చాప్ చేసుకోవాలి. కత్తితో కట్ చేసుకున్నట్లయితే ఒకటి పెద్దగాను చిన్నగాను వస్తాయి. దీంతో అయితే అన్నీ ఈక్వల్గా వస్తాయి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత పల్చగా వచ్చాయో. మీ దగ్గర ఇలాంటి స్లైసర్ లేకపోతే కత్తితోనే చిన్న పీసుల్లాగా అన్ని ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలోకి నీళ్లు పోసుకొని అందులో ఉన్న జిగురంతా పోయేలాగా వాటర్లో కడిగి తీసుకోవాలి. ఈ విధంగా కడిగి తీసుకున్నట్లయితే అందులో ఉన్న జిగురంతా పోతుంది. కావాలంటే ఒక పల్చటి క్లాత్లో వేసుకొని ఈ తడి అంతా పోయిన తర్వాత శనగపిండిలో వేసుకొని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా కడిగిన తర్వాత శనగపిండిలోకి వేసుకొని ఈ విధంగా పిండిలో డిప్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మరి అన్నీ ఒకేసారి వేసుకోకుండా ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఒక సైడ్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతేనండి, ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే పొటాటో బజ్జీ చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పొటాటోలు ఎక్కువ థిక్నెస్ లేకుండా పల్చగా చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. ఈ ఆలు బజ్జీని ఏదైనా టమాటా సాస్తో తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.